అందరికీ నమస్కారం. నేను మీ ప్రశాంత్. చాలామంది జనసేన నాయకులు సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు చాలామంది ఈ మధ్య కాలంలోనే ఈ 2, 3 రోజుల్లోనే అక్కడ టీవీకే పార్టీ తమిళనాడులో గెలిస్తే కేవలం విజయ్ గారు ఒక ఫోటో చూపించిన దాన్ని పట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో ఎళ్లి క్యాంపెయిన్ చేసినట్టు, ఈయన దగ్గరుండి గెలిపించినట్టు చాలామంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. సొంత చెల్లిని, సొంత అమ్మని కూడా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్లు గాని, అలాగే 2024 ఎలక్షన్లకొస్తే కేవలం ఒక సీఎం హోదాలో ఉంటూ కేవలం 11 సీట్లకే పరిమితం చేశారంటే ప్రజలు ఏ రీతిగా ఉన్నారో అర్థం చేసుకోండి. ఈయన వల్ల తమిళనాడులో జరిగింది ఏమీ లేదు. శూన్యం. కేవలం అక్కడ విజయ్ గారిని బట్టి, అక్కడ సమీకరణలు బట్టే గెలిచారు తప్ప, లేదు అక్కడికెళ్ళి పొడిచిందైతే ఏమీ లేదు. చాలామంది ఈ వైసీపీ కార్యకర్తలు కొంతమంది మినిమం బేసిక్ నాలెడ్జ్‌తో బతకండి. కొద్ది రోజులైనా గౌరవిస్తారు ప్రజలు. ఇంకా ఉన్న 11 సీట్లు కూడా తీసేసుకుంటే మీకు ఇంక ఏమి ఉండదింక. మీ మీద బెటరు ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకున్నారు. బయట రాష్ట్రాల్లో, ప్రతి రాష్ట్రంలో కూడా బెంగాల్‌లో అయితేనేమి, ఇప్పుడు తమిళనాడులో అయితేమి ప్రతిపక్ష హోదా ఏం దక్కింది. మీకు అది కూడా లేదు కదా! మీరెందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు? ముందుగా మీరు మారండి. మినిమం ప్రతిపక్ష హోదా తెప్పించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మీ పార్టీ కార్యకర్తలకు ఒక పిలుపునివ్వండి. మనం ప్రతిపక్ష హోదా లేదురా నాన్న, మనం ఎందుకు ఇంత విర్రవీగుతున్నాం? ఇంకా మనం ఉన్నదాన్ని చెడగొట్టుకోకూడదు అని చెప్పండి. అప్పటికైనా మారుతారేమో చూద్దాం. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఏదైనా మీకు అవసరమే ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.